ఐడిటీవీ మన ఉనికి మన వాణి. టాలీవుడ్లో సరికొత్త ప్రతిభకు ఎప్పుడూ ఆదరణ లభిస్తూనే ఉంటుంది. నటన, రచన రంగాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ ప్రతిభావంతురాలు శాలిని కొండపూడి ఇప్పుడు టాలీవుడ్లో దర్శకురాలుగా సరికొత్త అవతారంలోకి మారబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇటీవల లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సింగ్ గీతం చిత్రంలో హీరోయిన్ గా నటించి తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న శాలిని ఇప్పుడు మెగాఫోన్ పట్టేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారంట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే వెలువడే అవకాశాలు ఉన్నాయి. శాలిని కొండపూడి కేవలం నటనకే పరిమితం కాకుండా కథలపై గట్టి పట్టున్న రచయిత్రిగా కూడా పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె మొదట సినీ ప్రయాణాన్ని రైటర్గానే ప్రారంభించారు. మై డియర్ దొంగ చిత్రానికి అద్భుతమైన కథను అందించడమే కాకుండా అందులో ఒక ముఖ్య పాత్రలో నటించి మెప్పించారు. ఆ తర్వాత జయమ్మ, పంచాయతీ, శుభం వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించి నటిగా తన పరిధిని విస్తరించుకున్నారు. ఇంకా ఇటీవల విడుదలైన సంగీతం సినిమాలో రేణు అనే పాత్రలో ఆమె పలికించిన సహజమైన హావభావాలు, భావోద్వేగాలు ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కథా రచనపై మొదటి నుండి ఉన్న ఆసక్తితో దర్శకురాలుగా మారాలనే లక్ష్యంతో ఆమె చాలా కాలంగా ఒక బలమైన స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు నాగవంశీ వంటి అగ్ర నిర్మాత ఆమె ప్రతిభను నమ్మి అవకాశం ఇవ్వడం విశేషం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం శాలిని కొండపూడి తెరకెక్కించబోయే ఈ తొలి చిత్రం ఒక సంపూర్ణమైన కుటుంబ కథా చిత్రంగా రూపొందనుంది. కేవలం వినోదానికే పరిమితం కాకుండా ప్రస్తుతం సమాజంలో ఉండే కుటుంబ బంధాలు, మానవీయ విలువలు మరియు భావోద్వేగాల మేళవింపుగా ఈ కథ సాగుతుందని తెలుస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా ప్రతి ఒక్కరి మనసును హత్తుకునే అంశాలతో ఈ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నారంట. కొత్తదనంతో కూడిన కంటెంట్ ను ఎల్లప్పుడూ ప్రాధాన్యమిచ్చే నిర్మాత నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తుండటంతో ట్రేడ్ వర్గాల్లో కూడా ప్రాజెక్ట్ పై అప్పుడే ఆసక్తికరమైన అంచనాలు మొదలయ్యాయి. తెలుగు చిత్రసీమలో మహిళా దర్శకురాల సంఖ్య పురుష దర్శకులతో పోలిస్తే తక్కువగానే ఉన్నప్పటికీ వచ్చిన కొద్ది మంది కూడా చెరపలేని ముద్ర వేశారు. ప్రపంచంలోని అత్యధిక చిత్రాల దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలుగా గిన్నిస్ రికార్డు విజేత దివంగత విజయ నిర్మల టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయారు. ఆ తర్వాత బి జయ, బివి నందిని రెడ్డి, సుధా కొంగర, సౌజన్య, దీప్తి గంట, మానస శర్మ వంటి ప్రతిభావంతురాలైన మహిళా దర్శకురాలు తమ విలక్షణమైన మేకింగ్ స్టైల్తో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే బాటలో శాలిని కొండపూడి మెగాఫోన్ పట్టి సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు సిద్ధమవడం విశేషంగా మారింది.